50 సంవత్సరాల్లో ఎవరి దగ్గర ఎప్పుడు నేను అప్పు చేయలేదండి. ఎవరిని అప్పు అడగలేదు. నేను తిండి లేకపోతే పస్తున్నాం, కానీ టిక్కెట్కి డబ్బులు లేకపోతే విశ్వాసంతో బండెక్కితే దిగేటప్పుడు దేవుడు ఇచ్చాడు డబ్బులు. 100 రూపాయలు లేవు. ఒకసారి చెన్నై నుంచి ఆంధ్ర నుంచి చెన్నై రావడానికి దిగితే నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఆటో బస్సు, సిటీ బస్సు తీసుకెళ్తానికి. ప్రభు వెళ్ళబడినా వెళ్తున్నాను. అదేదో విజయవాడ రాజమండ్రి స్టేషన్ వచ్చినప్పటికి ఒక ఆయన వచ్చి, అయ్యా కలువరి ప్రేమదారు మాకు 5 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు, నేను డబ్బులు కట్టలేదండి, క్షమించండి, నా దగ్గర 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇచ్చాడు. నాకు 100 రూపాయలు ₹1,00,000 అనిపించింది. అప్పుడు ఏంటండి అది ఊరకివ్వాల, నా కలువరిదారు వెళ్తుంది ఆయనకి. బట్ అదే సమయంలో ఆ రావలసిన డబ్బును ఆ సమయానికి దేవుడు యెహోవా ఈరేని చెప్పడం సులభమే, కానీ దాన్ని పాటించటం కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి అవి చెప్పాలంటే. కానీ